అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో మరో ట్విస్ట్ ఇచ్చారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి మరోసారి నోటీసులు ఇచ్చారు. తాము ఇచ్చిన నోటీసులకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. గతంలో ఇచ్చిన నోటీసులకు స్పందించకపోవడంతో స్పీకర్ మరోసారి నోటీసులు ఇచ్చారు. పార్టీ మారిన మిగతా 8 మంది ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ ముగించారు. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. ఫిరాయింపు ఎమ్మెల్యే వ్యవహారంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ యొక్క విచారణ దాదాపుగా తుద్దేశకు చేరిందని చెప్పవచ్చు. సో ఇప్పటి వరకు మొత్తంగా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఫిరాయింపు మొత్తం కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో 10 మందిలో 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. సో మొదట్లానే వీళ్ళకి అందరికి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారికి అందరికి కూడా స్పీకర్ కార్యాలయం నోటీస్ ఇచ్చింది. సో మొత్తంగా 8 మంది సంబంధించి స్పీకర్ కార్యాలయం రిప్లై ఇవ్వడము, అదే సందర్భంలో విచారణ కూడా పూర్తి చేశారు. కానీ ఒక 2 ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ఇప్పటికి కూడా స్పీకర్ ఏదైతే ఇచ్చారో ఆ స్పీకర్ కార్యాలయం ఇచ్చినటువంటి నోటీసులకు కూడా ఇప్పటి వరకు ఇచ్చిన నోటీసులకు రెస్పాండ్ కాలేదు. అదే సందర్భంలో ఈ రోజు తాజాగా మరొకసారి 2 ఎమ్మెల్యేలకు సీనియర్ గా ఉన్నటువంటి మరొక 2 ఎమ్మెల్యేలకు కూడా మరొకసారి నోటీసులు ఇచ్చారు. సో దాదాపుగా సుప్రీంకోర్టులో ఇప్పటికే ఈ కేసు విచారణ దశలో ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి 2-3 సందర్భాల్లో కూడా విచారణ ఆలస్యం అవుతోంది. వీళ్ళని త్వరగా కూడా స్పీకర్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా 2-3 విచారణ సందర్భం కూడా సుప్రీం ధర్మాసనం చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. చివరగా జరిగినటువంటి విచారణ మాత్రం కాస్త సీరియస్ గానే దాదాపుగా 4 రోజులు సమయం ఇస్తూనే ఇంకా మీరు ఒకవేళ స్పీకర్ ఏదైతే సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం ఇచ్చినటువంటి యొక్క ఆదేశాలను కూడా పాటించకపోతే చాలా సీరియస్ అయిన కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, వాటికి సిద్ధమా అని చెప్పేసి కూడా ప్రశ్నించిన పరిస్థితుంది. సో ఇలాంటి నేపథ్యంలో మొత్తంగా కూడా స్పీకర్ ఏదైతే గడువిచ్చిన 4 రోజుల వ్యవధిలోపే ఈ యొక్క ఫిరాయింపు ఎమ్మెల్యే వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి విచారణ పూర్తి చేసి అల్టిమేట్ గా ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు 2 ఎమ్మెల్యేల తీరు మాత్రం సంచలనంగా మారుతోంది. ఒకరేమో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాగా మరొకడు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఈ 2 ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటికీ స్పీకర్ కార్యాలయం ఇచ్చిన నోటీసులకు రెస్పాండ్ ఇవ్వలేదు. అదే సందర్భంలో ఈ రోజు తాజా కూడా మరొకసారి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ 2 ఎమ్మెల్యేల వ్యవహార శైలి పైన మొదటి నుంచి కూడా కొంత పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఈ 2 స్థానాల్లో ఈ 2 రాజీనామా చేయడం లేదంటే స్పీకర్ ఖచ్చితంగా వీళ్ళిద్దరి పైన అనర్హత వేటు వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఒక చర్చ జరుగుతా ఉంది. దానికి ప్రధానంగా కారణం ఏంటంటే దానం నాగేందర్ విషయం అందరికి తెలిసిన విషయమే. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ లో కారు గుర్తుపై గెలిచినటువంటి దానం నాగేందర్ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం కాంగ్రెస్ పార్టీలో చేరి అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశారు. సో ఈ నేపథ్యంలో దానం నాగేందర్ పై ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సో దానం నాగేందర్ కు ఎలాంటి ఎక్స్క్యూజ్ ఏం లేని పరిస్థితి ఏర్పడ్డది. సో ఒకవైపు న్యాయ నిపుణులు సంప్రదించినా ఎలా వచ్చినా కోర్టుకు వెళ్ళినా అతని విషయంలో ఖచ్చితంగా చర్యలు ఉండాల్సిందే. స్పీకర్ అది నైతికత అంశం కాబట్టి ఎంత విచక్షణ అధికారులు ఉన్నప్పటికీ అది నైతికతతో కూడిన అంశం కాబట్టి ఖచ్చితంగా దానం నాగేందర్ విషయంలో ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అతనిపై అనర్హత వేటు వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరోవైపు మరొక సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నుంచి ఉంటున్నాడు, మాజీ మంత్రిగా ఉన్నారు. సో గత చివరి అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ నుంచి బీఆర్ఎస్ సంబంధించి కారు గుర్తుపై గెలిచాడు. సో కొద్ది రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ అదే సందర్భంలో కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య లోక్సభ నుంచి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగింది. అదే సందర్భంలో అతను పూర్తి స్థాయిలో కడియం కావ్య గెలుపుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పేసి కూడా ఆ ప్రచారం చేయడంలో ఈ 2రికి సంబంధించినటువంటి స్పష్టమైన ఆధారాలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఇటు స్పీకర్ కు అదేవిధంగా సుప్రీంకోర్టుకు అందజేసిన ధర్మిల ఖచ్చితంగా ఈ 2 విషయంలో ఒక కఠిన నిర్ణయం ఏదైనా ఒక నిర్ణయం సంచలన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో స్పీకర్ కూడా ఇది ఒక రకంగా ఒక పెద్ద ఎత్తున స్పీకర్ నిర్ణయం పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కూడా కొంత ఆసక్తి నెలకొంది. ఎందుకంటే స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, మరోవైపు సుప్రీంకోర్టు నుంచి ఒక ఒత్తిడి ఉంది. సో ఈ నేపథ్యంలో
ఈ ఇద్దరు ఎమ్మెల్యే విషయంలోనే నెల రోజుల్లోపు అయితే అనర్హత వేటు వేయాలి, లేదంటే మొదటి నుంచి కూడా ఇద్దరు ఎమ్మెల్యే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇద్దరి విషయంలో ఎప్పటికైనా వేటు వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఒకవైపు స్పీకర్ కనుక వెనక్కి తగ్గిన స్పీకర్ కొంత ఈ ఇద్దరు ఎమ్మెల్యే విషయంలో అనుకూలంగా వ్యవహరించిన అల్టిమేట్ గా సుప్రీంకోర్టు వెళ్తే సుప్రీంకోర్టులో ఇప్పటికీ వేసి ఈ మొత్తం పార్టీ మారిన ఎమ్మెల్యే విషయంలో చాలా సీరియస్ గా ఉంటుంది. చాలా సందర్భాల్లో పలు రాష్ట్రాలకు సంబంధించి కూడా సంచలన నిర్ణయాలు, సంచలన ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. రీసెంట్ గా కూడా చూసాం మనం కోల్కతాకు సంబంధించి వెస్ట్ బెంగాల్లో కోల్కతాకు సంబంధించిన అధికార పార్టీకి చేరినటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఉంటూ అధికార పార్టీకి చెందినటువంటి సీనియర్ ఎమ్మెల్యే ఉన్నటువంటి ముకుల్ రాయ్ విషయంలో కోల్కతా హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అతనిపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ విషయం అంతా కూడా కాస్త సీరియస్ గా ఉంది. సో మొత్తం కూడా ఎంటైర్ ఇప్పుడు స్పీకర్ చైర్కు సంబంధించిన అంశం కాబట్టి, నైతికతకు సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా ఇద్దరి పైన కొంత వేటు వేసే అవకాశాలు ఉన్నాయని ఓ చర్చ జరుగుతున్న క్రమంలో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా రాజకీయంగా ఈ ఇద్దరి ఎమ్మెల్యేల చేత స్పీకర్ నిర్ణయానికి ముందే రాజీనామా చేయించి ఆ రెండు చోట్ల ఉప ఎన్నికలకు వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా మొదటి నుంచి కొద్ది రోజులుగా కూడా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఇక ఈ రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి అని చెప్పేసి కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. దానం నాగేందర్ అదేవిధంగా కడియం శ్రీహరి ఇద్దరు కూడా తాము ఉప ఎన్నిక ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము, ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీతో గెలిచాం కాబట్టి ఖచ్చితంగా ఆ రాజీనామా చేసి ఉప ఎన్నిక ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ రకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత వీళ్ళకు తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది. సో మొత్తం వ్యవహారంలో స్పీకర్ కార్యాలయం ఏదైతే ఇచ్చిన నోటీసులకు కౌంటర్ ఇవ్వకపోవడానికి కూడా కారణం అదేగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఈ రోజు రెండోసారి కూడా నోటీసులు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ స్పీకర్ ఇచ్చినటువంటి రెండోసారి ఇచ్చిన నోటీసులకు మరి రిప్లై ఇస్తారా ఇవ్వరా, లేదంటే తమంతగా తామే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారా అనేది మాత్రం కాస్త ఆసక్తి అనేది ఉంది. ఏదేమైనా నవంబర్ చివరికల్లా లేదా డిసెంబర్ మొదటి వారంలోనే ఈ యొక్క మొత్తంగా కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్యే విషయంలో ఒక స్పష్టమైన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. లేని పక్షంలో ఆ ఇద్దరు ఎమ్మెల్యే విషయంలో నెల రోజుల్లోపే స్పీకరే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అది అనర్హతకు దారి తీసే అవకాశాలు కనబడుతున్నాయని చర్చ జరుగుతోంది. మిగతా ఎమ్మెల్యే విషయంలో మాత్రం కాస్త సానుకూలంగా స్పీకర్ ఆ 8 మంది ఎమ్మెల్యేలకు అనుకూలంగానే వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే పార్టీ మారలేదని చెప్తున్నారు కాబట్టి గత అనుభవాల దృష్ట్యా గతంలో వివిధ పార్టీలు వివిధ రాష్ట్రాల్లో పార్టీ మారిన క్రమంలో ఆ యొక్క ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు పట్ల ఉన్నటువంటి అన్ని అంశాల పరిగణలో తీసుకొని ఆ 8 మంది ఎమ్మెల్యే విషయంలో మాత్రం కాస్త ఆ ఎమ్మెల్యేలకు అనుగుణంగానే సానుకూలంగానే నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతున్నప్పటికీ ఈ ఇద్దరు ఎమ్మెల్యే విషయంలో దానం నాగేందర్ అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అదేవిధంగా కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే విషయంలో మాత్రం ఖచ్చితమైన ఒక నిర్ణయం, సంచలన నిర్ణయం దిశగానే స్పీకర్ నిర్ణయం ఉండే అవకాశాలే కనబడుతున్నాయి. వైశాలి, అంటే ఆల్రెడీ మిగతా 8 మంది ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. అయితే వారిపై స్పీకర్ తీసుకునే నిర్ణయం చూసి ఇద్దరు ఎమ్మెల్యేలు దానం కడియం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఏదో ఒకటి. వైశాలి, ఇప్పటికే సుప్రీంకోర్టు నెల రోజులు గడువు ఇచ్చింది. గతంలో ఇచ్చిన 3 నెలల కాల పరిమితి దాటింది. సో ఇప్పటికీ రీసెంట్ గా 3 నెలలు వ్యవధి ముగిసిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ మరొకసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ సుప్రీం ఆదేశాలను ధిక్కరిస్తున్నారు అని చెప్పేసి ధిక్కరణకు సంబంధించి ఆ పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో వేశారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అది దాంతో పాటుగా ఆ స్పీకర్ నిర్ణయం కాకుండా మీరు ప్రస్తుతం మీకు అన్ని ఆధారాలు పార్టీ మారినట్టుగా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఆధారాలు సమర్పించారు కాబట్టి ఇప్పటికే ఆలస్యం అవుతుంది. 3 నెలల్లో మీరు చెప్పిన గడువు కూడా ముగిసింది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మీ అంతలా మీరుగా కోర్టు ఒక ధర్మాసనమే ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. దేశ అత్యున్నత న్యాయస్థానమే ఈ ఫిరాయింపు వ్యవహారంలో ఒక అల్టిమేట్ గా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మరొక పిటిషన్ ఆ కేటీఆర్ దాఖలు చేశారు. సో మొత్తంగా ఈ 2 పిటిషన్లకు సంబంధించి వేసిన క్రమంలోనే నెల రోజుల్లో గడువు ఇస్తున్నాం. ఈ నెల రోజు వ్యవధిలోనే స్పీకర్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి స్పష్టంగా చెప్పింది. సో ఆ చెప్తూనే కాస్త స్పీకర్ పైన కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైంది, ఇంకెన్నిసార్లు మీకు ఎంత సమయం కావాలని చెప్పేసి కూడా కాస్త సీరియస్ గానే ఆ సుప్రీం ధర్మాసనం కొంత స్పీకర్ కార్యాలయం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఈ నెల రోజుల వ్యవధిలో చాలా సంచలనమైన నిర్ణయాలకు సంబంధించి ఫిరాయింపు వ్యవహారంలో ఒకవేళ స్పీకర్ తీసుకోకుండా సుప్రీంకోర్టే డైరెక్ట్ గా నేరుగానే ఈ యొక్క కేసులో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయినప్పటికీ వీళ్ళిద్దరు కూడా ఇంకా స్పీకర్ కార్యాలయం జారీ చేసిన నోటీసులకు
రిప్లై ఇవ్వలేదంటే స్వతహాగానే ఇది రాజకీయ అంశంతో ముడిపడింది. సో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంతో ముడిపడింది కాబట్టి, ఎందుకంటే ఇప్పటికే సీఎం కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళాడు, అధిష్టాన పెద్దలను కలిసిన సందర్భంలో కూడా ఈ ఇద్దరి వ్యవహారంపై చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. సో మరొకసారి ఉప ఎన్నికలు ఎదుర్కొంటే బాగుంటుంది, 2 స్థానాలకు సంబంధించి మిగతా ఎమ్మెల్యే విషయంలో కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ ఈ ఇద్దరు ఎమ్మెల్యే విషయంలో కాస్త మనకు ఇది రాజకీయంగా ఇబ్బందికర పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంది. అంటే అలాంటి అవకాశం స్పీకర్ కి ఇవ్వకుండా, సుప్రీంకోర్టు ఇవ్వకుండా ముందస్తుగానే వీళ్ళతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్తే బాగుంటుంది, ఉప ఎన్నిక వెళ్తే బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే కూడా వాళ్ళు కూడా కాస్త సానుకూలంగా స్పందించడం తెలుస్తోంది. సో ఏదేమైనా ఈ నవంబర్ చివరికల్లా లేదా డిసెంబర్ మొదటి వారంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యే విషయంలో అంశం మొత్తంగా కూడా ఒక సంచలన నిర్ణయం దిశగానే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.